డియర్ ఫ్రెండ్స్, నీట్ ఎగ్జామినేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మే 6వ తేదీన నిర్వహించే అవకాశం ఉంది ఈ నీట్ ఎగ్జామ్. అయితే ముందుగా దేశవ్యాప్తంగా వైద్య రంగంలో నిర్వహించే ఎంబీబీఎస్ మరియు మిగతా యూజీ కోర్సులకు సంబంధించి వైద్య రంగానికి సంబంధించి జేఈ నీట్స్ 2025కి సంబంధించి ఎన్టీఏ ఒక ప్రత్యేక విధానాన్ని మెయిన్స్ కానీ నీట్ కానీ సిబిటి పద్ధతిలోనే నిర్వహించాలి అని ఆ కమిటీ నిర్ణయించింది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీని ఆధారంగానే ఆన్లైన్లో నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందు మే 6వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయని ముందు ప్రకటించడం జరిగింది. అయితే కొన్ని దగ్గర వసతులు లేని కారణంగా లేదా విద్యార్థుల యొక్క అవసరం రీత్యా హైబ్రిడ్ విధానం అంటే సిబిటి పద్ధతిలో రాసే వాళ్ళు సిబిటి పద్ధతి మరియు ఓఎంఆర్ షీట్లో పేపర్ అండ్ పెన్ పద్ధతిలో రాసే వాళ్ళు దానికి కూడా ఏ అయినా 2 అవకాశాలు ఇవ్వాలి అని ముందు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే కొద్దిమందికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండకపోవచ్చు, కంప్యూటర్ మీద అవగాహన ఉండకపోవచ్చడం కారణం చేత ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం జరిగింది. అయితే ఎందుకు మొత్తంలో 75% మంది సిబిటి ఉంటే మిగతా 20% పేపర్ అండ్ పెన్ పద్ధతిలో చూడొచ్చు అని అనుకున్నారు. కానీ నిన్న జనవరి 16th రోజు సడన్గా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ టెస్ట్ని 2025ని ఓన్లీ పెన్ అండ్ పేపర్ బేస్లోనే నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. యాజ్ ఫర్ సెక్షన్ 14 నేషనల్ మెడికల్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2019 at NEET UG has been conducted as a common uniform national eligibility cum entrance test NEET UG for the admission to undergraduate medical education in all medical institutions overall in India. Similarly, as for the section 14 for the National Commission of Indian System of the Medical Act 2020, there shall be uniform NEET UG for the admission to undergraduate to course to each of the discipline BAMS, BUMS and BSMS courses of the Indian system of the medical in all medical institution governed under the Act. NEET UG shall also applicable to admission to the BHMS course under the National Common for the Homeopathy. Military nursing courses services aspects seeking admission BSc nursing course being conduct Armed Forces Medical Service Hospitalist for the year of 2025 for the requested to the qualify for the NEET UG. The NEET UG score will be used for the shortlisting for the selection for the BSc nursing. Yes, and declared by the National Medical Commission NMC is the informed to the NEET UG 2025 shall be conducted in pen and paper mode OMR based in single day and single shift. అంటే మనకు 2025 సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్ని ఒకే రోజు ఒకే షిఫ్ట్లో దేశవ్యాప్తంగా జరపబడుతుంది. అది కూడా పెన్ అండ్ పేపర్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్. అందుకని పిల్లలు మీరు ఇప్పటి నుండే ఓఎంఆర్ షీట్లో నింపడానికి కూడా కొంచెం కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాదు, కానీ ఓఎంఆర్ షీట్ను మాత్రము స్కాన్ చేసేది కంప్యూటరే కనుక ఆ స్కానర్ కనుక మీరు ఆ సర్కిల్ను సరిగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఇంతకుముందు అన్నట్టుగా ఆన్లైన్లో ఎగ్జామ్ జరగడం లేదు, ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ జరుగుతుంది, ఒకే రోజు జరుగుతుంది. జాయింట్ డైరెక్టర్ ఎగ్జామినేషన్ వారు ఇదిగో ఈ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఎప్పుడు 16th January, టుడే 17th January. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. సంతోషంగా రాయండి, మంచి స్కోర్ సాధించండి. మీకు నచ్చిన కాలేజీలో మెడికల్ అంటే ఎంబీబీఎస్ కానీ బిఏఎంఎస్ కానీ బిఎంహెచ్ఎస్ కానీ ఏదైనా చేరండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీకు సంబంధించి దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. మీ కూరపాటి మోహన్. ఐఎమ్ ఓపెన్ మెంటర్. We can't take any single NP. If you want any information, you ask in the right box. You set the message. I solve that problem. Not the solve. I inform to you. Again, I respond to answer. Okay? Okay, dear friends.
ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకి ఉపయుక్తంగా ఉందంటే షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ మోహన్ కురపాటి మరో ఉద్యోగ విద్య న్యూస్తో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్.